అందరికీ. ముందుగా విషయం ఏంటంటే, ఒక వారం నుంచి నేను వీడియోలు చేయట్లేదు. ఎందుకంటే జాబ్ చేసి వచ్చి మళ్ళీ చదువుకుంటా, ఫుడ్ నేనే ప్రిపేర్ చేసుకుంటా, అంతా చేసేసరికి టైం కుదరలేదు అనమాట. సో అందువల్ల 1 వీక్ నుంచి వీడియోలు చేయటం, అప్లోడ్ చేయలేకపోయాను. దానికి సారీ. ఈలోపు మనకి జాబ్ నోటిఫికేషన్స్ వచ్చినాయి అనమాట, ఒక 3. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం పోస్టులు ఎన్ని బట్టి ఏందని చెప్తాను, మీరు నోట్ చేసుకోండి, ప్రిపేర్ అవ్వండి. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్ చెప్తాను, చూసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఎన్సిఎల్ అంటే ఫుల్ మీనింగ్ నార్త్ కోయల్ ఫీల్డ్ లిమిటెడ్స్ అనమాట. ఇది ఎంతమంది తెలుసో తెలీదో నాకైతే తెలియదు. అండ్ ఇందులో పోస్ట్స్ వచ్చేసరికి 577 అంటే 577 పోస్టులు ఉన్నాయి. ఓకేనా. ఈ పోస్టుల్లో స్టార్టింగ్ డేట్, ఇది క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th డిప్లొమా అంటే ఇది పారామెడికల్ పోస్టులు అనమాట. అంటే స్టాఫ్ నర్స్ కానీ, తర్వాత HEMME ఉంటాయి కదా ఆపరేటర్స్, వాళ్ళు కానీ, లేదా ఫార్మసిస్ట్ కానీ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకనమాట ఈ నోటిఫికేషన్ వచ్చేసి. ఎవరైతే మెడికల్ ఫీల్డ్లో పారామెడికల్ కోర్స్ చేస్తుంటారో వాళ్ళకి మటుకి ఇది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని డేట్స్ వచ్చేసరికి April 9 to May 1 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, దీని అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి OBC, UR కేటగిరీస్, EWS కేటగిరీ వీళ్ళకైతే మటుకి 180 ఉంటుంది. అండ్ జనరల్ SC ST వాళ్ళకైతే ఫీజు లేదనమాట, నిల్లు. ఓకేనా. దీని ఎగ్జామ్ ప్రాసెస్ వచ్చేసరికి CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి పెడతారు, తర్వాత DV అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారనమాట. ఎగ్జామ్ డేట్లు బాగా గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఇది డిలేగా చేస్తున్నా కాబట్టి మీరు గుర్తుపెట్టుకొని నోట్ చేసుకొని అప్లికేషన్ పెట్టుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ.